ఫ్రెండ్స్ మనతో ఉన్నారు చిన్న. ఈరోజు ఆయన గురించి మాట్లాడదాం. హాయ్ చిన్న. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఓకే, మీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా బ్రో? లవ్ స్టోరీ అన్నప్పుడు 5th క్లాస్లో నుంచే ఉండే నాకు లవ్ స్టోరీ. ఫిఫ్త్లోనే స్టార్ట్ చేసారా ప్రొడక్షన్ 5thలోనే స్టార్ట్ అయింది, కానీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటే అది నన్ను చూస్తుందా లేదా నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. చూసిన 1-2 years చూసిన అది చూసినట్టు ఉంటుంది. అప్పుడు నేనేం చేసిన, వాళ్ళ ఫ్రెండ్ని లవ్ చేసిన. వాళ్ళ ఫ్రెండ్ని లవ్ చేసిన, చివరికి ఏమైంది అనుకున్నావు? వాళ్ళ ఫ్రెండ్ నాకు సెట్ అయిపోయిన తర్వాత ఇది నన్ను లవ్ చేస్తుందని వేరే వాళ్ళ ఫ్రెండ్తో చెప్పింది, ఇంకొక అమ్మాయితో. అబ్బాబ్బా. ఓకే. అప్పుడు అరే ఎందుకు చేసిన ఇట్లా, ఆ పిల్లని లైన్ వేసి ఉంటే ఇంకొక ½ an hour కొన్ని రోజుల్లో పడిపోతుండే నేను అనే ధీమాలో ఉన్నా. అంటే అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండే సెట్ అయింది, ఇంక అంతటితో క్లోజ్ చేసిన. చిన్న అలా నడుస్తుంది ఇప్పుడు బాండింగ్. అంటే మీరు అమ్మాయిని టైం పాస్ లవ్ చేశారా, సిన్సియర్ లవ్ చేశారా? లైక్ అంటే ఫస్ట్ అన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని సిన్సియర్ లవ్ చేశారా, టైం పాస్ లవ్ చేశారా? సిన్సియర్ లవ్ చేసినా గానీ తను యాక్సెప్ట్ చేయలేదు. లోపల లవ్ ఉండేది, చూసేది చూసి నవ్వుతా ఉండేదేమో. మేబీ చూసి చూడనట్టుండే, చూసి నవ్వేది కానీ కాదు, చూసి చూడనట్టుంటుండే. అట్లా చిన్న కంటిన్యూ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ సెట్ అయిపోయిన తర్వాత ఇది లింక్ అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలే, ఇంకా తనతోటి వాళ్ళ ఫ్రెండ్ తోటే ఉండిపోయినా ప్రెసెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు లవ్ లో ఉన్న అమ్మాయికి తెలుసా ఫస్ట్ అసలు నిన్ను కాదు లవ్ చేసింది ఆ అమ్మాయినని? ఎవరికి? ఇప్పుడు మీరు లవ్ లో అయితే ఏమైతే ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ మీరు లవ్ చేసిన అమ్మాయి కదా, మీరు ఇప్పుడు లవ్ లో ఉన్న అమ్మాయికి తెలుసా మీరు ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి కాదు వాళ్ళ ఫ్రెండ్ అని? ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్ కి తెలుసు. ఓకే. ఆ అమ్మాయి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న అమ్మాయికి మీరు ప్రపోజ్ చేశారా, తను మీకు ప్రపోజ్ చేసిందా? నేనే ప్రపోజ్ చేశాను అమ్మాయి. అంటే అమ్మాయికి మీరే ప్రపోజ్ చేశారు, ఈ అమ్మాయికి మీరే ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేయడం అనేది కామన్ మీకు, బేసిక్ గా చెప్పాలంటే. బేసిక్ గా కామన్ అది మీకు. అంటే ఈ అమ్మాయి కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ప్రపోజ్ చేస్తారు. ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయికి చెప్పలేకపోయినా, అంత ధైర్యం రాలేదు నాకు. ఓకే. ఆ అమ్మాయికి కొంచెం సింకింగ్స్ సెట్ అయిపోయినాయి నాకు. ఏదో చేస్తున్నా నాకు థాట్ వచ్చింది నాకు చూడంగానే. ఆ డేర్తో ఫస్ట్ అమ్మాయికి అని చెప్పాల్సి ఉండే, కానీ అంత డేర్ రాలేదు. ఎందుకంటే తను చూస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు. ఆ టైప్ లో అది చూస్తుంది, బట్ మీకు చెప్పాలంటే భయం వేసింది. భయం వేసింది. తను ఇప్పుడైతే భయం అలాంటి ఏం లేవు. అలాంటి ఏం లేదు, ప్రెజెంట్ కి మంచిగానే ఉన్నాం. చిన్నగా నడుస్తుందా? అంత ఆల్ సెట్. అంటే ఇప్పుడు ఇలా లవ్ చేయడం మంచిది అంటారా? లైక్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా అంటే లవ్ అనేది కామన్ అయిపోయింది. మేబీ స్కూల్ డేస్ లోనే స్టార్ట్ చేస్తున్నారు. అవును, అందరికీ కామన్ అయిపోయింది. అంటే మీరు మన ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లవ్ గురించి? అంటే వన్ సైడ్ లవ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వన్ సైడ్ లో వాళ్ళు, నా లవ్ నుంచి వచ్చేసరికి వన్ సైడ్ లో వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ట్రై చేసినా తను పడుతుందని వెయిట్ చేయండి. పడుతుంది కాదు, పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేసిన. అంటే ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ వేరే వాళ్ళు చేయొద్దు అని. సరే, అంటే ఇప్పుడు మీ ఆల్రెడీ మీ లైఫ్ లో జరిగిన మిస్టేక్ నెక్స్ట్ టైం జరగకుండా మన ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ కు చెప్పాలంటే ఒకటే మాట చెప్పాలన్నా. చెప్పండి. ఏంటంటే లవ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. లవ్ చేయడంలో తప్పులేదు. లవ్ చేసినా సరే తనను దేనో ఫీలింగ్స్ ఊహించుకొని దేనికో వాడుకొని వదిలేసే లవ్లు అసలు ఎవరు చేయొద్దు. చేస్తే ట్రూగా లవ్ చేయండి, ఇంట్లో ఒప్పించుకోండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేయండి. కానీ యూజ్ అండ్ త్రోకి మాత్రం ఎవరిని వాడుకోవద్దు. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అదొకటే చెప్పాలనుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, తను వన్ సైడ్ అంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయికి చెప్పలేక వేరే అమ్మాయికి ప్రపోజ్ చేసి నిజంగా తను చాలా బాధపడుతున్నాడు. సో మనలో కూడా ఇలాంటి మిస్టేక్లు చేస్తూనే ఉంటాం. బట్ స్టాండ్ తీసుకోండి, అమ్మాయికి చెప్పేంత వరకు, తను రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పుడు రాలేదంటే మీ ఇష్టం, అప్పుడు మీరు చేసేయాలండి. ఇలాంటి మీకు ఏమైనా స్టోరీలు కావాలంటే కింద కామెంట్ చేయండి.